అదీ కాకుండా ప్రతి మాస శివరాత్రి కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. మేము ప్రతి మాసంలో కూడా శ్రీశైలం భ్రమరాంబికా దేవికి వెళ్ళొస్తూ ఉంటాను నేను. ఎంత విశేషం అంటే అమ్మా, మీరు శ్రీశైలం వెళ్ళి చూడండి. ప్రతి మాస శివరాత్రి ఎవరైనా సరే దర్శనం చేసుకొని వస్తే ఒక సంవత్సర కాలం పాటు కనుక ఈ మాస శివరాత్రి వెళ్ళి అభిషేకం చేసుకొని శ్రీశైల భ్రమరాంబిక దర్శనం చేసుకొని అమ్మవారిది శివుడు దర్శనం చేసుకొని వస్తే వాళ్ళ జీవితంలో చూడటువంటి అభివృద్ధి కలుగుతుంది. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఏదో అనుకుంటూ ఉంటారు, ఏదో పని కావాలనో లేదా డెవలప్ కావాలనో లేదా ఏదో కంపెనీ పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి సత్ఫలితాలు అనుకున్న దానికన్నా ఎక్కువ చేయగలుగుతారు. అటువంటి అద్భుతమైన ఫలితాలు ఈ మాస శివరాత్రి వల్ల వస్తూ ఉంటాయి. అయితే పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేయాలి. ఏదో గురువుగారు వెళ్ళమన్నారు కదా వెళ్ళొచ్చాను నాకు ఈ నెల ఏం కాలేదంటే కాదు. పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో వెళ్ళాలి. మరి క్షేత్ర దర్శనం కూడా ఎట్లా చేయాలంటే ఏదో లగ్జరీ పరుపులు తీసుకొని ఏసీ రూములు తీసుకొని కంఫర్టబుల్గా 8 గంటల